మహాపరిశుద్ధుడా మా కన్న తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు మా జీవితాలు ముడిపడి ఒక ఉన్నతమైన ఆలోచనలతో ఈ లోకానికి అడుగుపెట్టబడిన మా బ్రతుకులు నీ సంకల్పాన్ని నీ ఉద్దేశాలను పండించే క్రమంలో మరొక అవకాశంగా నీ పాద సన్నిధికి మేము చేరుకున్న నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటలో కృప చేయండి. ఇనువారు మాత్రమై ఉండి బ్రతుకులను శిక్ష వైపు మళ్లించుకునేదిగా కాక నీ ఆలోచనలతో బ్రతుకులను కట్టుకునే ఒక అవకాశాన్ని మాకు దయచేయమని వేడుతూ ఈ సమయంలో విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత మహిమా ప్రభావం నీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వర్లారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చి మళ్ళీ మనందరినీ తన పాదచెంతకు నడిపించిన కన్న తండ్రి అయిన దేవాతి దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట తండ్రికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మళ్ళీ మనందరికీ ఒక అపరూపమైన అవకాశం, మళ్ళీ ఈ రూపకంగా తండ్రిని స్తుతించే, ఆయనను ఘనపరిచి ఆయనకు కృతజ్ఞత భావం కలిగిన వారమై ఉండే ఒక అపరూపమైన ధన్యతను మనం కలిగి ఉన్నామని తెలియజేస్తూ, మరి ఈరోజు కూడా ఒక విలువైన ఒక అపరూపమైన పాఠంతో మనం ఈరోజు ఆలోచిద్దాం. సంతాపపడుతున్న దేవుడు, మనుషుల వలన సంతాపపడుతున్న దేవుడు. ప్రియమైన దేవుని వారలారా, దేవునికి సంతాపం, మనుషుల వలన దేవునికి సంతాపం. మనిషి జన్మ దేవుని ఆలోచనలతో, దేవుని ఉద్దేశాలతో కట్టబడింది. దేవుని ఆలోచనలతో, దేవుని యొక్క ప్రణాళికలతో అడుగు పెట్టబడింది మానవ జన్మ అనేది. ఈ జన్మ కలగడం అనేది గొప్ప ప్రణాళిక, గొప్ప ఉన్నతమైన ఉద్దేశాలు. ఈ జన్మ కలగడం, ఈ జన్మ రావడం అనేది గొప్ప ఆలోచన. ఇది ఉన్నతమైన విషయం. ఈ జన్మ కలిగి ఉండడం అనేది కన్నతండ్రి అయిన దేవుడు మనుషులమైన మన గురించి ఈ ప్రపంచాలు పుట్టుకొనిపై తన యొక్క ఆలోచనలతో, ఆయన ఉద్దేశాలలో ఉన్నవారు మనం కాబట్టి ఈ లోకానికి మనం అంత అడుగు పెట్టాం. ఈ సందర్భంగా మనకు తెలిసిన విషయమే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 వరకు ఆ వచన భాగాల్లో దేవుని యొక్క సంకల్పం ఏంటో మనకు తెలుసు. మనల్ని పుట్టించుకోవడంలో అతి ప్రాముఖ్యమైన సంగతి దేవుడు తెలియజేయడం జరుగుతుంది అక్కడ. ఎట్లనగా తన ప్రియుడైన యేసుక్రీస్తునందు దేవుడే ఉచితముగా మనలను మన తల్లిదండ్రులకు అనుగ్రహించి తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు పిల్లలు కావాలనుకున్నాడు మన కన్న తండ్రి. అలాంటి పిల్లలు తన ముందు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని ఈ ప్రపంచాలు పుట్టకొనిపే దేవుడు క్రీస్తులో ఏర్పరచుకున్నవాడు. అది ఆయన అద్భుతమైన ఉన్నతమైన ప్రణాళిక. ఇది ఎంతో ఆశలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఉద్దేశాలు కలిగి బ్రతుకునిచ్చాడు మనందరికీ.
ఈ జీవితం అనేది దేవుడు కోరుకున్నది, దేవుడు ఆలోచించింది, దేవుడు ఇష్టపడ్డది. దేవుడు ఆలోచించుకొని ముందే మన గురించి ఎన్నో ఉన్నతమైన ఆశలు కలిగి భూమి మీదకి మనల్ని పంపించినవాడు, భూమి మీదకి మనల్ని పంపినవాడు, భూమి మీద మనకు జన్మనిచ్చినవాడు, భూమి మీద మనకు బ్రతుకులనిచ్చినవాడు ఆ పరలోకపు తండ్రి. ఇది ఆయన దయా సంకల్పం. ఒక పురుషుడుగా, ఒక స్త్రీగా మనం పుట్టడం ఆయన అనాది సంకల్పం. ఈరోజు ఈ భూమి మీదకి రావడం వెనుకాల అట్టి పిల్లలుగా ఈరోజు 850 కోట్ల మంది అడుగు పెట్టబడ్డారు. అడుగు పెట్టబడిన ఈ 850 కోట్ల మంది పిల్లల బ్రతుకులు ఎలా ఉన్నావో, ఎలాంటి ఆలోచనలతో ఉన్నావో, ఎలాంటి ఉద్దేశాలతో వాళ్ళ బ్రతుకులు కొనసాగుతున్నావో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే మనకు అర్థం కాదు ప్రియులరా. మన వరకే మనం చూసుకుంటున్నాం. ప్రపంచ పరిస్థితి చూస్తే ఎంత అస్తవ్యస్తం అయిపోయిందో, ఎంత అస్తవ్యస్తమైన ఆలోచనలతో బ్రతుకులను, జీవితాలను గడుపుతున్నారో. దేనికోసం బ్రతకాలి, దేని ఆలోచనలతో ఉండాలని దేవుడు కోరాడో, తనకు కీర్తి తీసుకొచ్చేదిగా, తనకు మహిమను తీసుకొచ్చేదిగా, పరిశుద్ధతతో, పవిత్రతతో, నిర్దోషమైన, నిందరహితమైన బ్రతుకులు కలిగి తన సంకల్పానికి వన్నె తీసుకొచ్చేదిగా తన పిల్లల బ్రతుకులు ఉండాలని ఆశపడ్డవాడు, కోట్ల ప్రణాళికలు కలిగిన వాడు పరలోకపు తండ్రి. ఆయన ఉద్దేశాలలో ఉండవలసిన పిల్లలు ఆయన సంకల్పాన్ని పండించడంలో ముందుకు సాగవలసిన బ్రతుకులు. అటువంటి మానవ జాతి ఈరోజు ఎటువంటి ఉద్దేశాలతో బ్రతుకుతుంది అని మనం చూడగలిగితే ఒక అద్భుతమైన మాట పొందుపరిచాడండి. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము, మీకు తెలిసిన సంగతి, అది కూడా 12వ వచనం. మనుషులకు ఇవ్వబడిన బ్రతుకును చూడండి, వాళ్ళకి ఇవ్వబడిన జీవితాన్ని చూడండి ఎలా చేసుకుంటున్నారు. ఎందుకైతే జీవితాన్ని ఇచ్చాడో, ఎందుకైతే బ్రతుకునిచ్చాడో, ఏ ఉద్దేశాలైతే కనుక్కున్నాడో, ఏ ఉద్దేశాలైతే జన్మనిచ్చాడో, ఏ ఉద్దేశంతో అయితే బ్రతుకునిచ్చాడో, ఆ బ్రతుకు ఈరోజు ఏమైంది తెలుసా? నీడ వల్ల తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకుంటున్నారంటండి. వ్యర్థంగా బ్రతుకుతున్నారంట మనుషులంతా. తమకు ఇవ్వబడిన బ్రతుకు కాలం అంతా వ్యర్థం చేసుకుంటున్నారు. పిల్లల బ్రతుకులు వ్యర్థమైపోతున్నాయి, పాప పంకిలం అయిపోయినాయి. భయంకరమైన దౌర్భాగ్య పరిస్థితుల ప్రపంచ పరిస్థితి ఈరోజు. ఎంతగా ఆలోచించి అమ్మ గర్భంలో మనకు ఒక బ్రతుకునిచ్చి, అమ్మ గర్భంలో, తల్లి గర్భంలో మనకు కొంతకాలాన్ని నియమించి భూమి మీదకి పంపించాడో, వాళ్ళకి ఇవ్వబడిన బ్రతుకు ఆ కాలాన్ని వ్యర్థమైన ఆలోచనల కోసం, ప్రయోజనము లేని ఆలోచనల కోసం, తండ్రి ఉద్దేశాలను పండించే ఆలోచనల కోసం కాదు, ఒక ఉన్నతమైన జీవితాన్ని పండించుకోవడం కోసం కాదు, ఒక ఉన్నతమైన జీవితంలోనికి వాళ్ళ బ్రతుకులను కట్టుకోవడానికి కాదు. ఎలా బ్రతుకుతున్నారంట తెలుసా? నీడ వలె తమ దినములన్నీ వ్యర్థముగా గడిపేసుకుంటున్నారంట. వ్యర్థముగా గడుపుకుంటున్న మనుషుల బ్రతుకునందు వ్యర్థంగా గడుపుకుంటూ వాళ్ళ బ్రతుకులో ఏది ప్రయోజనకరమైనదో, మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియదంటండి. ఎవరు చెప్పేవారు లేరంటండి. ఎవరికి తెలియను, ఎవరు ఆలోచిస్తున్నారు, ఎవరు ఆలోచనలో ఉన్నారు, ఎక్కడ ఉద్దేశాలు ఉన్నాయి, దేవుని ప్రణాళికతో కూడుకున్నది బ్రతుకని, జీవితమని, దేవుని ఆశయాన్ని పండించేది బ్రతుకని, ఆయన ఉద్దేశాలలో మనం ఉండవలసిన వారమని, ఈ జన్మ అనేది ఉన్నతమైనదని, అద్భుతమైనదని, దేవుని ఆలోచనలతో మనకు ఈ బ్రతుకు ఇవ్వబడ్డదని ఆలోచించే వాళ్ళు ఎవరు? వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పేవారు? ప్రియులరా,
వారు వెళ్ళిన తర్వాత, బ్రతుకును వదిలిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోలేనంత భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకును వ్యర్థముగా బ్రతుకుతున్నారు, వ్యర్థం చేసుకుంటున్నారు జీవితాలను. ఎంతమంది వ్యర్థంగా వేపరుచుకుంటున్నారండి జీవితాలను. వింటున్నారా మీరు? ప్రతి మనిషి బ్రతుకులో జీవితకాలాన్ని వృధా పాలు చేసుకుంటున్నాడండి. తన బ్రతుకు చావు పుట్టుకల మధ్య జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాడు. అసలు వ్యర్థమైన ఆలోచనల కోసం, ప్రయోజనమైన ఉద్దేశాల కోసం కాదండి మనిషి బ్రతుకు. ఒక ఉన్నతమైన ఆలోచనలతో దేవుడు బ్రతుకునిచ్చి ఎంతగా ఆశపడ్డాడు, ఎంత ఆరాటపడ్డాడో తెలుసా, ఎంతగా కళ్ళుగన్నాడో తెలుసా తన పిల్లల కోసం. ఈ అనంతమైన అందమైన సృష్టిని 6 రోజుల రెక్కల కష్టాన్ని పంచి తన పిల్లల కోసం ఇచ్చాడండి. తన పిల్లల కోసం ఇచ్చిన ఈ అనంత సృష్టిలో ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన సేవలు ఉన్నాయి చూశారు. అంత ఇంత కాదు ప్రియులారా, అంత ఇంత కాదండి. ఒక మనుషులుగా మీరు లెక్కించలేనంత దేవుని సేవలు ఈ సృష్టిలో తన పిల్లలైన మన కోసం దేవుడు సేవలను అందించాడు. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే ఎంతగా ఆలోచించాడు చూడండి మన గురించి, ఎంతగా కళ్ళుగన్నాడు చూడండి మన గురించి. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనంలో, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, మా ఎడల ఉన్న నీకున్న ఆలోచనలు ఉన్నాయి చూశారు, మా ఎడల నీకున్న తలంపులు ఉన్నాయి చూశారు, బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పున్నది అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయి అంటండి. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. దేవుని యొక్క ఉద్దేశాలను చూడండి ప్రియులరా, ఎంతగా ఆలోచించాడండి మన గురించి. అంత ఇంత కాదండి, మన బ్రతుకుల కోసం, మన జీవితాల కోసం, ఈ భూమి మీద మనుగడ సాగిస్తున్న మన కోసం ఈరోజు మనం కలిగి ఉన్న ప్రతి పరిస్థితి వెనకాల దేవుని దయ, దేవుని ఉద్దేశాలు, దేవుడి ఆలోచనలు. ఈరోజు ఇవన్నీ మనం పొందుకోవడానికి ఆయన మన కోసం అంతగా ఆలోచించాడండి, అంతగా కష్టపడ్డాడు మన జీవితాల కోసం, మన బ్రతుకుల కోసం. అటువంటి కన్న తండ్రి, అంతగా ఆలోచించిన కన్న తండ్రి మనకు జీవితాలనిచ్చి, బ్రతుకులనిచ్చి ఈ భూమి మీదకి పంపించి ఆయన ఆలోచనలతో ఉండాలని దేవుడు కోరుకుంటే ఏ మనిషి ఆయన ఉద్దేశాల్లో, ఆయన ఆలోచనలో ఈరోజు ఉండగలుగుతున్నారు చూడండి. ఎన్ని సేవలండి ప్రకృతి నుంచి, ఎన్ని సేవలు అందిస్తుందండి ప్రకృతి. అసలు పరలోకంలో ఉన్న దేవుడు ఎటువంటి ఆనందకరమైన, ఎటువంటి ఉన్నతమైన ఆలోచనలతో ఉండవలసిన వాడు తెలుసా పరలోకపు తండ్రి. ఎంత ఆనందకరమైన స్థితిలో ఉండవలసిన దేవుడు ఒక మనిషి గురించి ఆలోచనలోనికి వెళ్ళిపోయి, ఒక మనిషి గురించి బాధపడవలసిన స్థితిలోనికి దేవుడు వెళ్ళిపోయాడంటే మనుషులు బ్రతుకులు బాగలేవు కాబట్టి, మనుషుల యొక్క జీవితాలు ఉన్నతంగా లేవు కాబట్టి ఆ పరలోకపు తండ్రి ఆవేదన అంత ఇంత కాదండి. ఒకసారి పరలోకంలో తండ్రిని గణపరచడానికి ఎన్ని కోట్ల దేవదూతలు ఉన్నావో, ఎటువంటి దూతల సమక్షంలో ఆయన పొగడబడుతున్నాడో, అటువంటి దేవుడు నీ గురించి, నా గురించి బాధపడవలసిన వైనానికి, బాధపడవలసిన స్థితిలోనికి వెళ్ళిపోవలసి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. ఈ ప్రపంచంలో ఉన్న తన బిడ్డల కోసం ఎన్నో స్తుతులు ఆయనకు పరలోకంలో కోట్ల దూతల సమక్షంలో జరుగుతున్న దేవుడికి ఆనందం లేదండి. పిల్లల వైపే తన ఆలోచన. ఎందుకు తెలుసా? 850 కోట్ల మంది బ్రతుకుల జీవితాలు వ్యర్థమైపోతున్నాయి. కలిగిన ఉద్దేశం ఒకటైతే, బ్రతుకుతున్న ఉద్దేశం ఒకటి పిల్లలది. ఆయన ఉద్దేశించిన ఉద్దేశం ఒకటైతే, పిల్లలు బ్రతుకుతున్న ఆలోచన మరొకటి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీకు ఎంత బాధ ఉంటుందో తెలుసా? నీ పిల్లలు నీవు అనుకున్న ఆలోచనలతో, నీ ఉద్దేశాలతో బ్రతికినప్పుడు ఒక తండ్రిగా, తల్లిగా నీకు ఎంత ఆవేదన ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత దుఃఖం ఉంటుంది ప్రేమైన దేవుని వారలారా.
అదే ఆవేదన, అదే దుఃఖం పరలోకపు తండ్రికి కూడా ఉందన్న సంగతి ఏ మనిషి ఆలోచిస్తున్నాడండి? చేతికి రాని పిల్లల గురించి ఒక తల్లిగా తండ్రి ఎంత బాధపడిపోతామో. ఈరోజు 850 కోట్ల మంది మనుషులు వాళ్ళ బ్రతుకులను వ్యర్థపరుచుకుంటున్నారు, వృధాగా బ్రతికేస్తున్నారు. జీవితాలను ఇచ్చిన ఆయుష్ కాలాన్ని వృధా చేసేస్తున్నారు. నీడ వలె దాన్ని ఏం చేస్తున్నారు తెలుసా? అరగొడుతున్నారు బ్రతుకును. వాళ్ళకి ఇవ్వబడిన ఆ పరిమితితో కూడుకున్న ఆయుష్లో ఒక అద్భుతమైన జీవితాన్ని పొందుకోవాలని ఆయుష్నిచ్చి భూమి మీదకి పంపిస్తే ఆ జీవిత కాలాన్ని వ్యర్థమైన దానికి ఉపయోగించి జీవితాలను పాడు చేసుకునే దిశ వైపుగా, జీవితాలను శిక్ష వైపు మళ్లించుకునే దిశ వైపుగా బ్రతుకులను మళ్లించుకుంటున్నారంటే ఆ పిల్లల గురించి ఎంత ఆవేదనతో ఉన్నాడో తెలుసా? పరలోకంలో కోట్ల దూతల సమక్షంలో స్తుతులు పొందుకుంటున్న కన్న తండ్రి ఆయనకు ఆ స్తుతుల వలన ఆనందం లేదండి. ఆయన చూపంతా, ఆయన ఆలోచన అంతా, ఆయన మనస్సంతా భూమి మీద ఉన్న తన పిల్లల వైపే. ప్రేమైన దేవుని వారలారా, ఎందుకు పిల్లల బ్రతుకులు బాలేవు, పిల్లల ఉద్దేశాలు బాలేవు? ఎంత సంపద ఉంటేంటి, ఎంత ఆస్తి ఉంటేంటి, పిల్లల బ్రతుకులే బాలేవు అన్నప్పుడు, పిల్లల యొక్క స్థితిగతులే బాలేవు అన్నప్పుడు, వాళ్ళ ప్రవర్తనే బాలేదన్నప్పుడు, వాళ్ళ ఆలోచనలే తల్లిదండ్రుల ఉద్దేశాలలో లేనప్పుడు, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అంతస్తు ఐశ్వర్యం ఉన్నా పిల్లలు చేతికి రానప్పుడు ఆనందం ఆస్తుల వలన కలగదండి. తల్లిదండ్రులు ఎంత ఉంటే ఏం లాభం? పిల్లోడు చేతికి రాలేదు, వాడు ఒక ప్రయోజకుడుగా కాకపోయిండు, ఒక వ్యసనాలతో కూడుకున్న వాడుగా తయారైపోయింది వాని జీవితం. భయంకరమైన వ్యసనాలకు వాని జీవితం దిగజారిపోయింది. అటువంటి పిల్లోడుగా, అటువంటి పిల్లలుగా మన కుటుంబాల్లో ఉంటేనే మనమే తట్టుకోలేమే. ఈరోజు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ప్రేమైన దేవుని వారు 850 కోట్ల మంది పిల్లల బ్రతుకులు ఏ ఒక్కడి బ్రతుకు బాగుందండి? పరిశుద్ధత విషయంలో, పవిత్రత విషయంలో నిందారహితులుగా, నిష్కల్మషంగా, కల్మషం లేని వారుగా బ్రతుకులను బ్రతికి తనకు మహిమ తీసుకొచ్చేదిగా పిల్లల బ్రతుకులు ఉండాలని ఆ పిల్లల కోసం కోటి ఆశలు పెట్టుకొని వాళ్ళ కోసం ఎంతగా ఆలోచించి ఈ సర్వ సుఖాలు సృష్టిలో, ఈ సృష్టి ద్వారా అందిస్తూ ఇప్పటికీ మన కోసం కష్టపడుతున్నాడు, ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాడు ఆ పరలోకపు తండ్రి. ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నాడు. కానీ ఏ మనిషి ఆలోచించినప్పుడు, ఏ మనిషి కూడా ఈ బ్రతుకు తర్వాత ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది, ఏదో పొందుకోబోతాం, ఏదో ఉంది ఒక జీవితం అన్న ఆలోచన లేని వాళ్ళుగా బ్రతుకుతున్నప్పుడు దేవుడికి ఆనందమా, ఆయాసమా? చెప్పండి ప్రేమైన దేవుని వాళ్ళరా. ఆయాసమే, సంతాపమేనండి. దూర్తల సమక్షంలో ఎలా ఉన్నాడో ఒకసారి చూడండి ప్రియులరా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనంలో ఎంత ఉన్నతంగా దేవుడు కోట్ల దూతల సమక్షంలో పొగడబడుతున్న తండ్రికి ఏం చింత అని మీరు అనుకుంటుండరా? ఎంత ఆవేదనతో ఉన్నాడో ప్రేమైన దేవుని వారలారా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా, ఆయనకు పైగా శరపులు నిలిచియుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచుండిరి. ఆ గాన ప్రతిగానాలకు వారి కంట స్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. కడప కమ్ములు పునాదులు కదులుచున్నాయండి గాన ప్రతిగానాలు చేస్తుంటే. అంతగా దేవుడిని పొగుడుతుంటే ఆయనకు ఆనందం లేదండి. యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తున్న ఆ యొక్క కంఠ స్వరము వలన గడప కొమ్ములు కదులుతున్నాయంటండి. గడప కమ్ములు కదులుతున్నాయి. మనం పాట పాడితే కుర్చీ కదలదు, మనం పాట పాడితే. అంత ఆనందమయమైన ఆలోచనలతో దేవదూతలు దేవుణ్ణి మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పొగుడుతూ ఆ కంఠస్వరం వలన గడప కొమ్ములే, పునాదులే కదులుతున్నాయంట. అటువంటి స్తుతుల మధ్యన దేవుడు ఆనందంగా ఉండవలసిన దేవుడు ఎంత ఆవేదనతో ఉన్నాడో తెలుసా ప్రియులారా. అసలు మనం పాట పాడతాం,
దేవుడికి ఒక ఆనందాన్ని ఇచ్చే పాట. ఎవరు పాడతారు చెప్పండి? పాట పాడతారు తల్లంటే అటు ఇటు చూస్తుంటాం, లేకుంటే నెత్తికి నేల కన్నా వేస్తారు, నన్ను విలువకుంటే బాగుండే అన్నట్లు. ఒక పాట నేర్చుకో, ఒక పాట పాడలేము. దేవునికి ఏదో ఒకటి మహిమ తీసుకొచ్చేదిగా నా బ్రతుకులో ఈరోజు కూడికలో నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో చేయవలసిన ఆలోచనలో నేను రావాలి సన్నిధికి. ఏమండి, ఇంతగా పొగడబడుతున్న దేవుడికి ఆనందం ఉందంటే లేదు ప్రియమైన దేవుని వారలారా. ఎంతమంది జీతగాళ్ళు ఉంటే ఏం లాభం అండి యజమానికి? ఎవరి వలన ఆనందం ప్రియమైన దేవుని వారలారా దేవుడికి, ఎవరి వలన యజమానికి ఆనందం ఉంటుంది చెప్పండి. 10 మంది జీతగాళ్ళు ఉండి 10 మంది జీతగాళ్ళు యజమానికి అనుకూలంగా ఉండి యజమానిని పొగుడుతూ యజమానికి కావాల్సిన సేవలు పరిచర్యలు అందిస్తున్నారంటే ఆనందం ఉంటుందా? ఆ సేవకుల వలన పిల్లల బ్రతుకులు బాగాలేనప్పుడు ఎంతమంది సేవకులున్నా, ఎంతమంది పనివారు ఉన్నా, ఎన్ని సేవలు అందిస్తున్నా తండ్రికి బాధ. సేవకుల వలన ఆనందం ఉండదు, జీతగాల వలన ఆనందం ఉండదు. ఎందుకంటే వారసులు బాగలేవు, వారసుల బ్రతుకులు బాగలేవు. అలాంటప్పుడు ఎంతమంది సేవకులు ఉంటే ఏం లాభం చెప్పు? వీళ్ళెవరో చూడండి, ఈ పొగడబడుతున్న వాళ్ళు ఎవరంట చెప్తున్నాడు చూడండి. ఈ పొగడబడుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక 1:14 ఈ పొగడబడుతున్న దూతలు ఎవరో తెలుసా? ఈ పొగడబడుతున్న దూతలు ఎవరో తెలుసా? ఒక్కసారి చూడండి ప్రియులరా. వీరందరూ రక్షణను స్వాస్థ్యము. ఎవరు రక్షణ స్వాస్థ్యం పొందబోయేవారు? మనము. రక్షణ స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకు పంపబడిన సేవకులైన ఆత్మలివి. రక్షణ స్వాస్థ్యము పొందబోయేది మనము. ఆ రక్షణ స్వాస్థ్యము పొందబోయే మనకు సేవకులైన ఆత్మలివి. ఆ రక్షణ స్వాస్థ్యము పొందాలి నా పిల్లలు. ఆ రక్షణ స్వాస్థ్యాన్ని పొందబోయే పిల్లలకు సేవలు అందించే సేవకులు ఈ పంచభూతాలు. పరలోకంలో దూతలు ఉన్నాయి చూశారు, ఆ దూతలన్నీ దేవుని పొగడబడుతున్న దూతలు ఉన్నాయి చూశారు. సేవకులైన ఆత్మలు. సేవకుల వలన నాకేం ఆనందం అయ్యా? నా యొక్క వారసుల ద్వారా నాకు ఆనందం, నా పిల్లల ద్వారా నాకు ఆనందం. వాళ్ళ బ్రతుకులు బాగుండాలి, వారి ఆలోచనలు బాగుంటే నాకు ఆనందం. ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. ఆ రక్షణ స్వాస్థ్యాన్ని పొందుకొని పోయేవారుగా వాళ్ళ బ్రతుకులు ఉండాలి. ఆ బ్రతుకులను పొందుకొని పోయేవారికి సేవకులుగా ఉన్నారు. ఆ పిల్లలే ఆ రక్షణ స్వాస్థ్యానికి రాని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ సేవకులు ఎంతగా దేవుని పొగుడుతున్నా దేవుడికి ఏం ఆనందం ఉంటుందండి చెప్పండి? ఆయన ఆలోచనలంతా, ఆయన చూపంతా మనం ఇదేనండి. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. మనల్ని ఎందుకు పుట్టించుకున్నాడు, మనల్ని ఎందుకు కన్నాడు, మనల్ని ఎందుకు ఈ జీవితాలను ఇచ్చాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, మనకి ఈ జీవితాలను ప్రసాదించడం వెనకాల, ఈ జీవితాలను ఇవ్వడం వెనకాల దేవుని అద్భుతమైన ప్రణాళికను మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం మనకి జీవితాలను ఇవ్వడానికి మనసు పెట్టి ఆలోచించండి ప్రియులారా. మనసు పెట్టి ఆలోచించండి. 43 యెషయా గ్రంథం 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, చాలండి మళ్ళీ చదువుతాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే, మిమ్మల్ని పుట్టించుకున్నది నేనే. ఎందుకు మిమ్మల్ని పుట్టించుకున్నానో తెలుసా? మీకు ఎందుకు ఈ జన్మలు ఇవ్వబడ్డావో తెలుసా? ఎందుకు ఈ బ్రతుకులు ఇవ్వబడ్డావో తెలుసా? నా నామ మహిమ నిమిత్తం, నా మహిమ నిమిత్తము నిన్ను సృజించుకున్నాను నాయన. నీ వలన నాకు మహిమ రావాలి, నీ వలన నాకు ఘనత రావాలి, నీ వలన నేను మహిమపరచబడాలి. దేవుడు ఎందుకు పుట్టించుకున్నాడంటే తెలుసా?
ఈ ప్రపంచ మానవాళిని అందరినీ పుట్టించుకోవడంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూడగలిగితే, ప్రేమైన దేవుని వారలారా, ఎంత అద్భుతమైన ఆలోచన చెప్తున్నాడండి ఈరోజు. నా మహిమ నిమిత్తము నేను నిన్ను సృజించుకున్నాను అంటున్నాడండి. నేను ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరూ తండ్రి మహిమ నిమిత్తము పుట్టబడిన వాళ్ళు, తండ్రి మహిమార్థమై బ్రతుకులు బ్రతకవలసిన వారు, తండ్రి మహిమార్థమై జీవితాలు ముందుకు నడిపించుకోవలసిన వారముగా మన బ్రతుకులు ఉండవలసిన అవకాశం ఉండేది ఉండండి. ఏ మనిషి దేవుని మహిమార్థం బ్రతుకుతామని చెప్పండి? ఎవరి మహిమార్థమై మీ బ్రతుకులు ప్రశ్నించుకోండి. ఎవరి మహిమార్థమై ఈరోజు ఉదయం లేస్తే సాయంత్రం వరకు మనుషుల బ్రతుకులు, ఎవరిని మహిమపరచడానికి బ్రతుకులు ముందుకెళ్తున్నాయి? దేవునికి మహిమను తీసుకొచ్చేవిగా బ్రతుకులు, జీవితాలు కదులుతున్నాయి ఈరోజు. ఏదో ఒక ఆదివారం 1 గంట సేపు, ఏదో ఒక వారంలో 1 గంట సేపు దేవుడిని మహిమపరచడమా? ఇంత సకల సౌకర్యాలతో కూడుకున్న అనంతమైన సృష్టిని సృష్టించి సృష్టిలో ఉన్న ప్రతి సేవలు పొందుకున్నారని దేవుడు మన కోసం 24 గంటలు కాదు, ప్రేమైన దేవుని వారల కునుకక నిద్రపోక మన కన్న తండ్రి మనకు సేవలు అందిస్తుంటే, ఆయన కునుకితే ప్రపంచం అల్లకొల్లోలం. మనల్ని కాపాడే దేవుడు ఇశ్రాయేలును కాపాడే దేవుడు కాదు, మనల్ని కాపాడే దేవుడు. ఇప్పుడు మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. కునుకుతే కదా నిద్రపోవడానికి. కునుకు వచ్చిందంటే నిద్రలోనికి వెళ్ళిపోతాం. కునికే లేదు ఆయనకు, ఇంకా నిద్ర ఎక్కడిది? ఆయన కునికే వచ్చిందా ఈరోజు నీ మనగడే ఉండదు. ఆయన కునికే వచ్చిందా ఈరోజు మన యొక్క బ్రతుకులే ఈరోజు ఈ ఉనికిలో ఉండేవి కావు. ఆయన నీకోసం ఎంతగా పని చేస్తుంటే నీవెవరి కోసం బ్రతుకుతున్నావు? అసలు నీ బ్రతుకు ఎవరి కోసం సాగుతుంది? ఒకసారి మనసు పెట్టాలని. ఇది ప్రతి క్షణం ప్రతిరోజు మనం ఆలోచించవలసిన అవసరత. ఒక తండ్రికి పుట్టిన వాళ్ళంగా మనం, అది మన బాధ్యత, అది మన కర్తవ్యం, మన విధి. పిల్లల గురించి అపారమైన ఆలోచనలు కలిగి ఉన్నవే నీవు? పిల్లల గురించి రోజు ఆలోచిస్తున్నవే నీవు? నీకంటూ పిల్లల్ని ఇచ్చాడు కదా, వాళ్ళను చూసి ఆయన నేర్చుకుంటారు అనుకున్నాడు కదా. వాళ్ళు మీ ఆలోచనలో ఉండాలి, వాళ్ళు మీ ఉద్దేశాలలో ఉండాలి, మీ యొక్క ఆలోచనలు పండించే దిశ వైపుగా వాళ్ళ బ్రతుకులు ఉండాలి. సూపర్ అది ఆ విషయంలో. కానీ మనం మాత్రం ఉండకూడదు, ఎక్కడనో ఎగేసుకొని వెళ్ళిపోతుంటాం లోకంలో. ఇదెంత ఆలోచన చూడండి. మన పిల్లలు మన కళ్ళ ముందు మన ఆలోచనలతో బ్రతుకులను ముందుకు నడిపించుకుంటూ ఉండాలి. వాళ్ళని ప్రతి క్షణం వాళ్ళని ఆలోచింపజేస్తుంటాం. వాళ్ళకు మన యొక్క కర్తవ్యాన్ని, వాళ్ళ మీద మనం పెట్టిన బాధ్యతలను, మనం పెట్టుకున్న ఆలోచనలను, ప్రణాళికలను తెలియజేస్తూనే ఉంటాం. క్షణక్షణం ఆలోచనలో వాళ్ళకు గుర్తు తెస్తూనే ఉంటాం. అరే ఇదిరా నీ ఆశయం, ఇదిరా నీ ఉద్దేశం, ఇలా ఉండాలిరా నీ ఆలోచనలు, ఇలా ముందుకు సాగాలి నీ యొక్క భవిష్యత్తు. క్షణం వాళ్ళని గుర్తు చేస్తూనే ఉంటావు, వాళ్ళని రేపుతూనే ఉంటావు. వాడు చదువుతూ ఉండాలి నీ కళ్ళ ముందు, అప్పుడు నీకు ఆనందం. వాడు బుక్ పట్టుకోలేదనుకోండి నీకు బాధ. మరి దేవుడికి కూడా నీవు బైబిల్ పట్టుకోకపోతే ఆయనకు బాధ ఉండదండి అసలు. ఆయన సన్నిధికి నీవు రాలేకపోతే ఎంతగా విలవిలలాడిపోతాడో తెలుసమ్మా. ఆయన సన్నిధిలో నువ్వు కూర్చొని ఆయనను స్తుతించవలసిన, లేదా ఆయన ఆలోచనకు స్తుతించడం అంటే ఇక్కడ ఏముందండి అసలు? ఆయన సన్నిధికి రావడంలో ఏముంది? అక్కడ నీ బ్రతుకును కట్టుకోవడమే కదా నాయన. నీవు ఆ మహాజీవితానికి దగ్గర కావడమే కదా నాయన నేను కోరుకున్నది. నా సన్నిధికి రావడంలో నీ బ్రతుకు సంస్కరించబడుతుందని, ఆ రక్షణ స్వాస్థ్యము పొందుకుంటామనే ఆలోచనే కదా నా ఆలోచన అంతా, నా ఆవేదన అంతా. నీ మీద మొయ్యలేని భారములు ఏమైనా పెట్టాను? ఏమైనా పెడుతున్నానా? మొయ్యలేని బరువులు ఏమైనా పెడుతున్నానా? నా ఆజ్ఞలు ఏమైనా భారమైనవా? నా కాడు ఏమైనా భారమైనదా? నేను బ్రతకమన్నది ఎందుకోసం? నీ భవిష్యత్తు కోసమే కదా. నీ భవిష్యత్తును సుఖవంతం చేసుకోవడం కోసమే కదా. నీవు బ్రతికితే నీకు ఆ మహాభవిష్యత్తు ఇవ్వాలనేదే కదా నాయన నా ఆలోచన. నాకు దూరం కాకూడదు. ఒక భయంకరమైన శిక్ష నీకోసం పొంచి ఉంది.
పోయి నా పిల్లలను దూతల కోసం ఏర్పాటు చేసిన ఆ శిక్షలో నా పిల్లలు పడిపోవడం, అది నన్ను కలిచివేసే విషయం. అది నన్ను ఎంతగా గురి చేస్తుందో, ఎంతగా బాధగా చేస్తుందో తెలుసా? నేను నీ గురించి కోట్ల సంవత్సరాలు ఒక తండ్రిగా నేను బాధపడవలసిన పరిస్థితి నాకు తేవద్దు నాన్న, తేకూడదు నాన్న. ఒక కుమారుడు కష్టపడుతుంటే ఒక తల్లిగా తండ్రిగా మేము చనిపోయే వరకు నీ బ్రతుకును చూడలేకపోతున్నావు రా. నీవు కష్టాలు పడుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం. మేము కూడా కష్టాలు పడ్డాము, ఎన్నో ఇబ్బందులు పడ్డాము. మాలాంటి బ్రతుకు నీకు ఉండొద్దనే కదా నాయన నీకు చెప్తున్నాం, ఆలోచించరా అని పిల్లలకు చెప్తామండి. బాగా చెప్తాం, అది బాగుంది. మరి దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడు కదండి. ఆలోచించండి ప్రియులారా, అసలు ఎంత మంచి దేవుడు చెప్పండి మన దేవుడు. ఇది కనీసం ప్రతిరోజు మన బ్రతుకులో ఉండాలండి. ఆయన మహిమార్థమై అని ఉండాలండి. మనం రాసుకోవాలి గోడకు, నా బ్రతుకు నా తండ్రి మహిమార్థమై ఉండాలి, నా బ్రతుకు నా తండ్రి మహిమార్థం. ఎంత చక్కగా రాసుకోవాలో తెలుసా? నా మహిమ నిమిత్తము నిన్ను సృజించుకున్నానన్నాడు. నా బ్రతుకు నా తండ్రి మహిమార్థమై అని గోడకు రాసుకోవాలండి. ప్రతి క్షణం ఆయన కోసం ఏదో రూపకంగా నేను ఉపయోగపడాలి, ప్రతిరోజు ఏదో రూపకంగా ఆయన కోసం నేను వాడబడాలి. ఇది సవాలుగా, ఛాలెంజింగ్గా, ఇది నీ బాధ్యత. ఇది అన్యాయం కాదు, ఇది పక్షపాతం కాదు, అది నీ బాధ్యత, నీ కర్తవ్యం. కనుక్కున్న తండ్రికి న్యాయం చేయాలి నీ బ్రతుకులో. ఒక కుమారుడిగా నీవు పుట్టినవాడవైతే, నీ లోపల చీము రక్తం ఉంటే ఇది నీ బాధ్యత, ఇది నీ కర్తవ్యం. నీ తండ్రి నీ కోసం చేస్తున్న సేవలు అంత ఇంత కాదు. చూడండి ప్రియులారా, 21వ వచనంలో, అదే అధ్యాయంలో 21వ వచనంలో, 43-21వ వచనంలో, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురమును చెయ్యాలి. స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నన్ను సమాజంలోనికి తీసుకుపోగలిగి నాకు స్తోత్రాలు రావాలి నా పిల్లల వలన. నా పిల్లల బ్రతుకుల్లో నేను మహిమపరచబడాలి, ఘనపరచబడాలి. సమాజంలో నన్ను ఉన్నత ఆలోచనలతో చూపించబడాలి నీ బ్రతుకు. ప్రచురము చేయుదురు, స్తోత్రములు ప్రచురం చేయుదురు. స్తోత్రములు ఎప్పుడు వస్తాయి దేవుడికి? నువ్వు ఘనంగా బ్రతుకుతున్నప్పుడు, దేవుడికి మహిమకరంగా నీ బ్రతుకు ఉన్నప్పుడు, నీ జీవితం పరిశుద్ధంగా పవిత్రంగా కనబడుతున్నప్పుడు సమాజం నిన్ను చూసి దేవునికి స్తోత్రములు చెప్పగలగాలి. ఆయనను ప్రచురం చేసేదిగా నీ బ్రతుకుండాలి. నీ బ్రతికే ఆయనను ప్రచురం చేయగలగాలి. నీ జీవితమే ఆయనను ప్రచురం చేసేదిగా ఉండాలి. ఏడ ఉంది ఆయన మహిమార్థం? ఎంత బాధాకరమైన విషయం అండి. అలా పిల్లలను పుట్టించుకుంటే ఆ పిల్లలు ఏం చేశారో తెలుసా? ప్రారంభపు సృష్టిని చూడండి ప్రియులారా. అన్ని ఆశలు పెట్టుకొని భూమి మీద జన్మనిస్తే ఆ జన్మనిచ్చిన తండ్రికి ఏం కలిగించిందో, ఎటువంటి స్థితికి ఆయనను తీసుకుపోయిందో సమాజం. ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి ప్రియమైన దేవుని వారలారా. ఎంత బాధాకరమైన విషయం అండి. పిల్లలు కావాలన్న కోరుకున్న తండ్రికి లాస్ట్కు మిలిగించిన ఆలోచన ఏంటో తెలుసా? ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుంచండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పది. ఏమిట్లో గొప్పోళ్ళు అయిపోయినారు తెలుసా? వీళ్ళు చెడులో గొప్పోళ్ళు అయిపోయినరు. ఏమిట్లో గొప్పోడైండ్రా నీ కొడుకంటే? త్రాగుడులో గొప్పోడైండు, విచరించడంలో గొప్పోడైండు, తిరగడంలో గొప్పోడైండు, తిండిపోతుగా మారిపోయిండు. ఇదా నీ పిల్లలు? అలా నీ పిల్లలు అయినరు హైదరాబాద్ వెళ్ళి అంటే నీకెంత బాధ ఉంటుంది? ఏమిట్లో ప్రయోజకులు అయ్యారమ్మా? తిరగడంలో ప్రయోజకులు అయ్యిందని చెప్పిండు అనుకోండి, ఏముంటుంది? మనం ఎందుకు పంపిస్తాం మన పిల్లలను? ప్రయోజకులై రావాలని కోరుకుంటాం. కానీ వీళ్ళు పిల్లలు, దేవుని పిల్లలు ఏమైందంటే చూడండి, దేవుని పిల్లల విషయంలో ఎంతగా ఆయన ఆలోచించాడో ఆ ఆలోచనలో దేవుని సంకల్పాన్ని తుంగలదక్కి వాళ్ళ బ్రతుకులు ఏమయ్యాయంట తెలుసా? నరుల చెడుతనము భూమి మీద గొప్పది. దీంట్లో గొప్పోళ్ళు అయినరు, దీంట్లో పట్టలు పుచ్చుకున్నారు. ఒక్కొక్కటికి బ్రతుకు, వాళ్ళ యొక్క బ్రతుకులో వ్యభిచారం అనేది ఒక చెయ్యిగా, వ్యభిచారం అనేది అవయవాలుగా చేసుకున్నారంట.
కొలసి పత్రికలో ఉంటుంది. అవయవాలనే చేసుకున్నారంట. వ్యభిచారము అనేది, విగ్రహారాధన అనేది, డబ్బు అనే విగ్రహారాధన అనేది, ఆ వ్యసనాలు ఏవైతే వ్యసనాలు ఉంటావో అవయవాలుగా చేసేసుకున్నారంట. ఒక అవయవం లేకపోతే ఎంత బాధపడతామో, ఎంత బలహీనపడుతుంటామో, వ్యభిచారం చేయకపోతే వానికి అంతే బాధ ఉంటుందంటండి. నేను వ్యభిచారం చేయలేదు, ఈరోజు నేను దొంగతనం చేయలేదు, డబ్బు అనే విగ్రహారాధన అంటాడండి. నేను ఈరోజు ఎక్కడో ఏదో ఒకటి చేయలేకపోయాను చింత అదే ఉంటుందండి. ఒక చెయ్యి లేకపోతే ఎంత బాధపడతాడు తెలుసా మనిషి? నాకు చెయ్యి లేకపోయింది, ఈ చెయ్యి వలన ఎంతో లోటు, ఎంతో బాధ, బలహీనపడుతుంటాడు, బాధపడుతుంటాడు. అది ఎంతనో ఒక చెయ్యిలాగా వ్యభిచారాన్ని చేసుకున్నాడంట. ఒక చెయ్యి ఒక అవయవంగా మారిపోయింది. వ్యసనాలే అవయవాలుగా మారిపోయినాయంట. వ్యసనాలే అవయవాలుగా మార్చేసుకున్నాం అంటే ఎంత భయంకరమైన ఆలోచన అండి అసలు. చూడండి, ఎంత తాను భూమి మీద నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూశారా? వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి వాళ్ళ ఆలోచనల ఒక్కడిలో ఒక్క ఆలోచన బాగాలేదండి. పొట్టయిపు చూడు పురుగులును అన్నట్లు, మేడి పండు చూడు మేలమై ఉండును, పొట్టయిపు చూస్తే పురుగులు అన్నట్లు మనిషి ఆలోచనలు నడినెత్తి నుంచి అరికాల వరకు మనిషి విషతుల్యమైపోయాడండి. నిలువెత్తు పాపం నిండుకుపోయిందండి మనిషి బ్రతుకులో. మనిషి బ్రతుకంతా దోషభరితమైపోయిందండి. అసలు ఒక్కటి మంచి ఆలోచన లేదండి. మనిషి బ్రతుకులో మంచి అనేది లేదండి అసలు. ఇది దేవుని పిల్లలు. సమాజాన్ని చూడండి ప్రియులారా, అసలు మానవత్వం మంటలో కలిపేశారండి. మానవత్వం మచ్చుకైనా లేదండి ప్రపంచంలో. ఈరోజు రాక్షసత్వం, దుష్టతత్వం రాజ్యమేలుతున్న తరుణం అండి. ఈరోజు రాష్ట్రాలలో, దేశాలలో, ప్రపంచాలలో భయంకరమైన మారణోహమాలు, మారణకాండ. ఎంత భయంకరమైన దుస్థితి. తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది. అండర్లైన్ చేసుకోండి, యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడంటండి. ఇలా నా పిల్లలు, అబ్బా ఎంత బాధ అండి అసలు దేవుడికి. భూమి మీద పిల్లలను చూసి, నిన్ను నన్ను చూసి దేవుడు నొచ్చుకునేటంత స్థితికి నీ జీవితం, నా జీవితం దిగజారిపోయిందంటే మన బ్రతుకులు ఎలా ఉండాలి? ప్రేమన దేవుని వారలారా ఆలోచించండి. దేవుడిని నొచ్చుకునే పని చేస్తావా? ఒక దైవ కుమార్తెగా, దైవ కుమారుడిగా మెలగవలసిన మన బ్రతుకులు ఈరోజు దేవుడిని, ఆ మహోన్నతమైన శక్తిని బాధ పెట్టించేంత స్థితికి నీ బ్రతుకు దిగజారిపోయిందంటే ఎంత బాధాకరమైన విషయం అండి. అసలు ఎంత బాధేస్తుంటుందండి. అసలు తన భూమి మీద నరులను చేసినందుకు ఆ దేవుడు సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకున్నాడంటండి. ఎంత బాధపడ్డాడంట తెలుసు. అసలు దేవుని గుండె నీరు గారిపోయిందండి. గుండెలో గాయమైందండి. దేవుడికి కన్న తండ్రి గుండెలో గాయమైపోయిందండి. అసలు కన్నీరై మున్నీరై విలపిస్తున్నాడండి. ఈరోజు ఎందుకు ఈ మనుషులను పుట్టించుకున్నానా అని బాధపడుతున్నాడు. నీవు పుట్టకపోయినా బాగుండేదని మన పిల్లల గురించి అంటమే. వాని ప్రవర్తనను బట్టి, వాని పరిస్థితులను బట్టి దేవుడు అంతగా నొచ్చుకునే పరిస్థితి సమాజం అంట. ప్రియమైన దేవుని వారలారా చూడండి, ఈ ప్రపంచాన్ని ఈరోజు భూమి మీద పుట్టించుకున్నందుకు వాళ్ళ బ్రతుకులు ఎలాంటి ఆలోచనలో ఉన్నావో ఇంకా చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం ఎలా ఉన్నాయి చూడండి బ్రతుకులు. నా ప్రియుని గురించి పాడేదను వినుడి, అతని ద్రాక్షతోతను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేదను వినుడి అని చెప్పి ఈడ మాట్లాడుతున్నాడండి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను అంటున్నాడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం అండి.
సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. మనుషులను ద్రాక్ష తోటతో పోల్చుతున్నాడండి. భూమి మీద మానవులను నరమొక్కలుగా చూస్తున్నాడండి. మనుషులమైన మనం నరమొక్కలం అండి. ఒక ద్రాక్ష తోటతో పోల్చుతున్నాడండి. సత్వ భూమి గల కొండ మీద సత్వగలది. ఒక పంట పండాలంటే భూమి బలంగా ఉండాలండి. పంట బాగా రావాలంటే భూమి బలంగా ఉండాలండి. భూమి సారవంతమైనది ఉండాలండి. అలాంటి సత్వగల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్వగల భూమి మీద, ఆ కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. సత్వగల భూమి, చాలా బలమైన భూమి అది. ఆ బలమైన భూమిలో ఒక ద్రాక్ష తోట ఉందంట. 2వ వచనం, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి, ఏమండి రాళ్ళు అవన్నీ ఒక మొక్క నాటాలంటే అన్నీ ఏం చేస్తామండి, బాగా తోగుతాం. రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ఏం చేశాడంట, శ్రేష్టమైన ద్రాక్ష తీగలను మనల్ని పుట్టించినప్పుడు యథార్థమైన ఆలోచనలతో, మంచి ఉద్దేశాలతో, మంచి ఆలోచనలతో పుట్టించాడు. శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు కట్టి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను అన్నాడండి. ఏమండి, ఒక పంట వేసి రైతు ఏ విధంగా అయితే ఎదురు చూస్తాడో, మనుషులమైన మనలను భూమి మీద పుట్టించి మన బ్రతుకులను, మన జీవితాల గురించి ఎదురు చూస్తున్నాడు అంటండి. ఏదో ద్రాక్ష తోటలను మనుషులతో పోల్చాడు, చెట్లతో పోల్చాడు అనడానికి 7వ వచనం చూడండి మీరు. దాంట్లోనే 7వ వచనంలో ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. అంటే మనుషులను దేనితో పోల్చుతున్నాడు? ద్రాక్ష తోటలతో పోల్చుతున్నాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే మనుషులను ద్రాక్ష తోటలో, మనుషులను చెట్లతో పోల్చుతున్నాడు అనడానికి ఇంకొక మాట కూడా మీకు అర్థం కావాలంటే 128 3వ వచనం కూడా చూడండి ప్రియులారా. 128 3వ వచనంలో మనుషులను చెట్లతో పోల్చుతున్నాడు. మనం నరమొక్కలం అనడానికి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. నీ పిల్లలు ఒలీవ మొక్కలు, ఒలీవ చెట్లతో మనం పోల్చుతున్నాడు, మొక్కలతో పోల్చుతున్నాడు. మానవ జాతిని అలా దేవుడు ఒక అద్భుతమైన జీవితాన్ని కలిగి నా కోసం బ్రతుకుతారని దేవుడు ఎదురు చూస్తున్నాడు అండి. ప్రతి మనిషికి బ్రతుకునిచ్చి, జీవితాన్నిచ్చి, తల్లి గర్భం గుండా వచ్చి పెరిగి పెద్దవాడై వాడు ఎటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోయిండో ఒకసారి ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. ఆ ద్రాక్ష తోట కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ ద్రాక్ష తోట మంచి ఫలాలు ఇవ్వాలి కదండి. మంచి సత్వగల నేల మీద నాటాడు తోటను. దాన్ని బాగా తవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటిండు, ద్రాక్ష తీగలను నాటించను. మధ్యను బురుజు కట్టి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూస్తున్నాడు తోట యజమాని. ఎదురు చూస్తుంటే ఆ ద్రాక్ష తోటలో ఆ ద్రాక్ష పండ్లు, ఆ ద్రాక్ష తోట, ఆ పండ్లు, ఆ తోట నుంచి ఎలాంటి పండ్లు వచ్చాయో ఒక్కసారి 2వ వచనంలో కింది భాగంలో చూడండి ప్రియులారా. ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. వింటున్నారండి? ఏం ద్రాక్షలు వచ్చాయంటండి? కారు ద్రాక్షలు. అంటే ఏం ద్రాక్ష తోట, ఏం ద్రాక్ష తోట ఏం ఫలాలను ఇచ్చింది? కారు ద్రాక్షలు అంటే తెలుసా ఏంటివి? కారు ద్రాక్షలు అంటే చేదు ద్రాక్షలండి. ఏమండి, చేదు ద్రాక్షల? ఒక సారవంతమైన పొలంలో మంచి శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటాడు కదండి. నాటిన తోట కోసం ఎదురు చూశాడండి, ఫలాల కోసం. కానీ ఆ ఫలాలు కాసే టైంకు ఆ ఫలాలు ఏమొచ్చాయంట తెలుసా? కారు ద్రాక్షలు వచ్చాయంటండి.
ఒక రైతు బీరతోట వేస్తే ఆ బీరతోట వేపుగా పెరిగి విస్తారమైన కాయలు కాసి లాస్ట్కు సేదు బీరకాయలు కాస్తే ఆ రైతుకు ఎంత బాధ ఉంటుందో దేవుడికి కూడా ఈరోజు ఏం 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 ఫలాలు వచ్చాయో తెలుసా? మనుషుల బ్రతుకుల నుంచి ఆ ద్రాక్ష తోట నుంచి కారు ద్రాక్షలండి, పనికిరాని ద్రాక్ష పండ్లండి. ఎవరు తింటారండి కారు ద్రాక్షలు, చేదు ద్రాక్షలు? ఎవరికి ఉపయోగం? ఒక రైతుగా ఎంత నష్టపోయాడో అని మనం ఒక రైతు గురించి బాధపడతాం. చేదు బీరలు కాసాయంటని. ఒక రైతు దానికోసం ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత ఎరువులేసి ఉంటాడు, ఎంత నీరు కట్టింటాడు, ఎంత కష్టపడితే ఒక 3 నెలల తర్వాత అది విస్తారమైన వేపుగా పెరిగి కావలసిన పంట వచ్చేసింది. కానీ కాయలు మాత్రం చేదు కాయలు వచ్చేస్తే ఒక రైతు దాన్ని నరికేయాలన్న బాధ, దాన్ని తెంపుతుంటే బాధ ఏంటండి? ఆ బాధ, ఆ వర్ణాన్ని తను చెప్పలేమండి. దేవుడు కూడా మిలిగింది ఏంటో తెలుసా? మనలను ఈ యొక్క ప్రకృతిలో ఈ యొక్క పొలం అనే ఈ ప్రకృతిలో, ఈ లోకం అనే ప్రకృతిలో మనల్ని ద్రాక్ష తీగలుగా నాటాడండి. ద్రాక్ష తోట తీగలుగా నాటాడు. ఒక ద్రాక్ష తోటగా మనల్ని చూస్తున్నాడండి. ఈ ద్రాక్ష తోట నుంచి మనుషులమైన మనల నుంచి దేవుడికి వస్తున్న ఏముంటో తెలుసా ప్రియమైన దేవుని వారలారా? కారు ద్రాక్షలండి, పనికిరాని బ్రతుకులండి, పనికిరాని జీవితాలండి మనవి. ఇటువంటి టైంలో దేవుడు ఏమని బాధపడుతున్నాడో తెలుసా? 3వ వచనంలో చూడండి. ఏ మనిషి నుంచి బ్రతుకు బాగుంది, ఏ మనిషి జీవితం బాగుంది, ఏ మనిషిని ముట్టుకుంటే బాగుందండి మనిషి. ఒక చెట్టు, నీవు ఆ చెట్టు నుంచి ఒక ఫలభరితమైన ఒక మంచి ద్రాక్ష ఫలాలు ఫలించాలి నీ బ్రతుకు అని దేవుడు కోరుకుంటే, కారు ద్రాక్షలు నీ బ్రతుకులో వచ్చినాయంటే ఉపయోగపడని బ్రతుకు. ఒక మనిషిగా మంచి అనే లేని ఆలోచనలో నీ హృదయం అంతా చెడిపోయే స్థితికి దిగజారిపోయిందంటే నీ బ్రతుకు. దేవుడు నీ బ్రతుకును చూసి ఎంతగా వాపోతున్నాడో, ఎంతగా బాధపడిపోతుంటాడో ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. అటువంటి దేవుడు అడుగుతున్న మాట ఏంటో తెలుసా ప్రియులారా? 3వ వచనంలో, కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. మీరే న్యాయం చెప్పండి. ఈ ద్రాక్ష తోటను ఏం చేయాలి? ఎంత కష్టపడి ఆ రాళ్ళేరి, గోతులు తోవి, శ్రేష్టమైన తీగలేసి, సత్వగల భూమిలో పంటనేసి ఆ పంట కోసం ఎదురు చూస్తే ఆ పంట కారు ద్రాక్షలు కాసిందే. ఆ పంట విషయంలో మీరే న్యాయం తీర్చండి అని దేవుడు అడుగుతుంటే ఎవరు న్యాయం తీరుస్తారు చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి నిన్ను? ఇలాంటి చెడిపోయిన బ్రతుకులు, ఈ కారు ద్రాక్షలు కలిగిన ఈ తోటను దేవుడు ఏం చేయాలి ప్రియమైన దేవుని వారలారా? ఈరోజు 850 కోట్ల మంది దేవునికి ఉపయోగపడే వాళ్ళు ఎవరు చెప్పండి ప్రియులారా? ఏ మనిషి బ్రతుకు బాగుంది, ఏ మనిషి జీవితం బాగుందండి? అసలు బాగుందని చెప్పగలుగుతాం చెప్పండి? పలాని మనిషి దేవుని కోసం బ్రతుకుతున్నాడు, పలాని మనిషి దేవుని సేవలో ఉన్నాడు అని ఏ మనిషిని చెప్పగలుగుతాం చెప్పండి ప్రియమైన దేవుని వారలా? ఈరోజు ఇదో ఎంతమంది అండి దేవుని కోసం బ్రతికే వాళ్ళు? ఒక 10 మందిని రాగలిగాం. ప్రపంచం అంతా ఎటు వెళ్ళిపోతుంది, ఎక్కడ పోతుంది, ఏం చేస్తుందండి అసలు? ఏదో కొంతమంది బ్రతుకుతుంటే దేవునికి సంతోషమా ప్రియులారా? 850 కోట్ల మందిలో ఎక్కడో ఒక 10% బతుకుతే సంతోషమా అండి దేవుడికి? యెషయా గ్రంథం 22:4 వచనంలో చూడండి. యెషయా గ్రంథం 22:4 వచనంలో ఆయన బాధపడుతున్న ఆలోచనలు, లేకుంటే 78 కీర్తనలు 78:41 వచనంలో, కీర్తనలు గ్రంథం 78:41 వచనంలో ఇక్కడ కూడా చూడండి ఏమంటున్నాడు? మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపమే కలిగించండి. ఇశ్రాయేలు ప్రజల జీవితాలు తీసుకుందామా, ప్రపంచ ప్రజల పరిస్థితి తీసుకుందామా, ప్రతి విషయంలో దేవునికి సంతాపం కలిగించిరి. యెషయా గ్రంథం 22:4 వచనంలో, నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను. యెషయా గ్రంథం 22:4 వచనంలో, నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖుడమై ఉండుము, నా జనమునకు కలిగిన నాశనము గురించి నన్ను ఓదార్చుటకు
కలతీవరా పడకుడి. చూసారా, నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖులై ఉండుడి. ఇంకా దేవుడు ఎంత బాధపడతాడంట తెలుసా ప్రియమైన దేవుని వారలారా? మనం చెడిపోయే కొద్దీ, మనం తప్పు చేసే కొద్దీ, మనం పాపం చేసే కొద్దీ, మనం దేవుని మాట వినకపోకపోవడం వలన, మనం దేవుని మాట పట్టించుకోకపోవడం వలన దేవుడు ఎంతగా కుమిలిపోతుంటాడు, ఎంతగా అల్లాడిపోతుంటాడో తెలుసా? ఇర్మీయా గ్రంథం 13:17 వచనంలో అండి, అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల, ఆయన మాట మీరు విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును అంటున్నాడండి. దేవుడు చాటున ఏడుస్తాడంటండి. దేవుని కోసం బ్రతకకపోతే, దేవుని ఉద్దేశాలలో మీ బ్రతుకులు రాకపోతే, దేవుడి సన్నిధికి దూరం అయిపోతుంటే, దేవుని ఆలోచనలకు దూరం అయిపోతే, దేవుని ఆలోచనలతో మీ బ్రతుకులను కట్టుకునకపోతే, ఆ మహోన్నతమైన బ్రతుకుకు మీ జీవితాలు దూరం అయిపోతే, ఆ కన్న తండ్రి చాటున ఏడుస్తాడంటండి. తండ్రిని ఏడిపించేంతటి స్థితికి ఎందుకు వెళ్ళాలండి మన బ్రతుకులు? ఏడవడా అండి అసలు? ఇంత సర్వస్వం, ఇంత ఆస్తి, అంతస్తు, పనివారు అందరూ ఉన్నారు, కానీ పిల్లల బ్రతుకులు బాగాలేవంటే ఒక తండ్రికి నెమ్మది ఉంటుందా, ఆనందం ఉంటుందా, సంతోషం ఉంటుందా? మీరే ఆలోచించుకోండి. 2 పిల్లలు జరిగిపోతే మీకు ఒకసారి ఆలోచించండి. మీ 2 పిల్లలు జరిపోయింది అనుకోండి, ఒక తల్లి తండ్రికి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నేను అడుగుతున్నాను, నరసింహ పిల్లలు 2 ఉన్నారు అనుకోండి, 2 చెడిపోయారు అనుకోండి, వాళ్ళిద్దరికి ఎంత బాధ ఉంటుందో వాళ్ళని అడగండి, చెప్తారు. నా పిల్లలు 2 ఉన్నారు, నా 2 పిల్లలు చెడిపోయారు అనుకోండి, ఆ బాధ ఎంత వర్ణానితో మా ప్రేమైన దేవుని వారలా. ఏమిట్లో ఆనందం ఉండదండి, ఏమిట్లో సంతోషం ఉండదండి, ఎంత ఉన్న ఆనందం ఉండదండి, ఎందుకు ఇంకా బ్రతుకు అన్నట్లుగా ఉంటుందండి. ఆ పిల్లల ఉద్దేశాలు బాగాలేవు, వారి ఆలోచనలు బాగాలేవు. మా పరువు తీశారు, మా పేరు పోయింది, మా ప్రతిష్ట దెబ్బతింది, మాకు గౌరవం లేదు, మాకు విలువ లేదు, సమాజంలో తలెత్తుకునే పరిస్థితి లేదు ఆ పిల్లల వలన అన్నప్పుడు ఒక తల్లిగా తండ్రికి ఎంత తల్లడిల్లిపోతామో. మానసిక క్షోభాది. అదే క్షోభ లేదు నీ తండ్రికి? ఎంతగా వాళ్ళ కోసం కష్టపడి ఉంటాం ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎంత పెట్టుబడి పెట్టింటాం, ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాం. మన కన్న తండ్రి కూడా ఎంతో పెట్టుబడి పెట్టి ఒక సత్వగల భూమిని తీసుకొని, ఆ భూమిలో రాళ్ళు లేకుండా గుంతలు దోవి, ఆ గుంతలో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను వేశాడు. ఆ పంట కోసం ఎదురు చూశాడు. ఒకరోజు కారు ద్రాక్షలు కాస్తే ఆ కారు ద్రాక్షలను తీసుకుపోయి ఏం చేయాలో చెప్పండి? కారు పట్టుకపోయిన బ్రతుకులు, దేవునికి ఉపయోగపడని బ్రతుకులు, దేవుని ఆలోచనలకు ఉపయోగం లేని ఆలోచనలతో మన బ్రతుకులు ఉండిపోయాయంటే ఎంతగా విలవిలలాడిపోతుండొచ్చో ఆ తండ్రి మనసు నీకు తెలియాలంటే బైబిల్ చదువు నీకు తెలుస్తుంది. ఆయన మనసు ఎంత సంతాపంతో, ఎంత బాధపడిపోతుంటాడో, గుండెల అవిషయాల అల్లాడిపోతున్నాడండి మన కన్న తండ్రి. చాటున ఏడుస్తుంటాడంటండి. ఎవరికి చెప్పుకోలే, మరి ఇంకా ఎవరికి చెప్పుకోవాలి? సిగ్గుపోతుంది బయట ఏడిస్తే. చాటున ఏడుస్తుంటాం, ఇంట్లో ఏడుస్తుంటాం, భార్య భర్తలో ఇద్దరం ఒకరికొకరు మేము ఓదార్చుకుంటూ ఒకరికొకరు ఏడ్చుకోవాల్సిందే తప్ప చేసేది ఏం లేదు. ఇంకా అది ఎంత వాస్తవమో దేవుని పరిస్థితి అదే ప్రియమైన దేవుని వారలారా. ఇటువంటి కారు ద్రాక్షతో నిండిపోయిన ప్రపంచానికి ప్రక్షాళన చేయాలనుకున్నాడు దేవుడు. కారు ద్రాక్ష తోటలుగా మారిపోయిన ప్రపంచాన్ని ప్రక్షాళన చేయాలి, దేవుని పిల్లలుగా తీర్చిదిద్దుకోవాలి, మంచి ఉద్దేశాలతో వాళ్ళ బ్రతుకులు నిలబెట్టుకోవాలన్న ఆలోచనలతో 2000 సంవత్సరాల కింద యేసుక్రీస్తు ప్రభుల వారిని పంపించాడండి. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినప్పుడు కొన్ని రోజులు సంతోషపడ్డాడండి. ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు ప్రభువు వారు రావడానికి కారణం ఏంటో తెలుసా? కారు ద్రాక్షలుగా మారిపోయిన ఈ తోటలను ప్రక్షాళన చేయడానికి 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీదకి రావడం వెనకాల ఉన్న ఉద్దేశం అదేనండి. కానీ ఆయన వచ్చిన కొన్ని రోజుల్లోనే ఆనందం అండి. చూడండి ఆయన గురించి ఎంత సంతోషపడిపోతున్నాడో, ఎలా ఉంటే సంతోషపడిపోతాడో దేవుడు, ఆనందపడిపోతాడో. మత్తయి సువార్త 3:17 వచనం. మత్తయి సువార్త 3:17 మరి ఇదిగో ఆయనే నా ప్రియ కుమారుడు, ఆయన యందు ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. తండ్రికి ఆనందం కలిగిందండి.
తండ్రికి ఉపశమనము కలిగించడానికి 2000 సంవత్సరాల కిందట తండ్రికి ఆనందాన్ని కలిగించే ఒక ప్రియకుమారుడు భూమి మీదకి అడుగు పెట్టాడండి. పిల్లల బ్రతుకులు బాగుపడతాయి అనుకున్నాడండి, ఇంకా పిల్లల జీవితాలు బాగుపడొచ్చు అనుకున్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆలోచనలను చూసి 2:49 వచనం లూకాసు వార్త 12వ ఏటనే ప్రారంభించాడండి ఈ తోటలను ప్రక్షాళన చేయడం కోసం. తోటలను దేవుని యొక్క ఆలోచనలతో నిలబెట్టడానికి, ఉన్నతమైన స్థితిలో మనుషుల బ్రతుకులను కట్టడానికి అడుగుపెట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పని ప్రారంభించింది 12వ ఏటని 2:49 వచనంలో. ఆయన మీరేలా నన్ను వెతుకుచున్నారు, నేను తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? చూడండి ప్రేమైన దేవుని వారితో చెప్పాను, 12వ ఏటని తండ్రి పనుల్లో నిమగ్నం అయిపోయాడు. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాల కాలంలో బ్రతికాడు కదా. ఆ 33.5 సంవత్సరాల కాలం అంతా దేవుడి కోసమే బ్రతికాడండి. దేవుణ్ణి సంతోష పెట్టాడండి, దేవుని ఆనంద పెట్టాడండి. వచ్చినప్పుడు ఏ విధమైన సంతోషమో చివరి వరకు అదే ఆనందాన్ని, సంతోషాన్ని తండ్రికి నింపాడండి. తండ్రికి కనుల పంటగా కనబడ్డాడండి ఆయన బ్రతుకు. 6:38 వచనం యోహాను సువార్త 6:38 వచనంలో, మనకు వీడియోలో టైం ఎక్కువ లేదు అందుకే స్పీడ్గా వెళ్తున్నాను. యోహాను సువార్త 6:38 వచనంలో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ, 38 నుంచి చదవన్నాను ఒకసారి. 6వ అధ్యాయం 38 వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయం 38 వచనం. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని, ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకునగా అంత్యదినమున వారిని లేపుటయే నా తండ్రి యొక్క చిత్తం. నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకి ఇదిగో నేను ఈ భూమి మీదకి దిగి వచ్చి తినని చెప్పాడండి. అన్నట్లు చేశాడండి, పూర్తి చేశాడు తండ్రి సంకల్పాన్ని. యోహాను సువార్త 17:4 వచనంలో చూడండి ప్రేమైన దేవుని వారలారా. యోహాను సువార్త 17:4, యోహాను సువార్త 17:4 వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నీ మహిమ కోసం నన్ను పుట్టించుకున్నావు కదా, నీ మహిమ కోసం నా బ్రతుకు కదా, నిన్ను మహిమపరిచితిని భూమి మీద. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకే మహిమతే ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరచము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నా బ్రతుకులో నేను సంపూర్ణంగా నెరవేర్చి నీ మహిమ కోసం నన్ను పుట్టించుకున్నావు కదా, భూమి మీద అదే మహిమ నీకు అందించాను తండ్రి అంటున్నాడండి. 43:7 వచనంలో చదివాం కదా యెషయా గ్రంథంలో. నా మహిమార్థమై అన్నాడు, నా మహిమ నిమిత్తం మిమ్మల్ని అన్నాడు. తండ్రి మహిమ నిమిత్తమే బ్రతికాడండి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు కూడా నీవు నేను కూడా మన బ్రతుకులు, మన జీవితాలు ఇక నుంచైనా ఇప్పటి నుంచైనా దేవుని మహిమ కోసం, దేవుని ఆలోచనల కోసం ముందుకు నడిపించుకునే పనిలో మనం ముందుకు సాగగలగాలి. చివరి వచనం చూసుకొని ముగించుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. ఇక నుంచైనా ఈ బ్రతుకులో దేవునికి ఉపయోగకరంగా, దేవునికి మహిమకరంగా, దేవునికి పరిశుద్ధంగా, దేవునికి పవిత్రంగా, ఆయన ఆలోచనలకు అనుకూలంగా, ఆయన కోరుకున్నట్లుగా, ఆయన ఉద్దేశించినట్లుగా, ఆయన ఆశపడ్డట్లుగా ఈ బ్రతుకును ఆయనకు సమర్పించుకుందాం. అది న్యాయం. ఈ బ్రతుకు మనం కోరుకుంటూ వచ్చింది కాదు, ఈ బ్రతుకు మనం ఆలోచిస్తే వచ్చింది కాదు, ఇది ఎవరో అడిగితే వచ్చింది కాదు. ఇది తండ్రి సంకల్పం, ఇది తండ్రి ఉద్దేశం, తండ్రి ఆలోచనలతో ఏదో ఈ బ్రతుకు మనకు ఇవ్వబడ్డది. ఈ బ్రతుకును ఆయన కోసం పెడతాం, ఆయన ఆలోచనల కోసం ఉపయోగిస్తాం, ఆయన చేతుల్లో పెడతాం ఈ బ్రతుకును. 12:1 వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను, మీ బ్రతుకులను, మీ జీవితములను ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యములను బట్టి, వాత్సల్యములను బట్టి మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఎట్టి సేవ యుక్తమైనది, మీ బ్రతుకులను ఆయనకు సమర్పించుకోవడము యుక్తమైనది. ఆయన ఆలోచనలకు మీ బ్రతుకులు సమర్పించుకోవడము, ఈ సేవ యుక్తమైనది, ఇది న్యాయమైనది, ఇది న్యాయమైనది, ఇది యుక్తం.
ఏది యుక్తమయ్యా అంటే దేవుడి కోసం మనం బ్రతకడం, దేవుడి కోసం ఈ బ్రతుకునివ్వడం, దేవుడి ఆశయం కోసం దీన్ని ముందుకు నడిపించడం యుక్తమైనది. ఏది యుక్తమైనదంటే ఈ బ్రతుకును ఆయన కోసం పెట్టుబడిగా పెట్టు. ఇక నుంచి ఆయన కోసం దీనిని నడిపించడానికి ప్రయత్నం చెయ్యి. ఆయన ఆలోచనలే ప్రాముఖ్యం, ఆయన ఆలోచనలే మన బ్రతుకులో శ్రేష్టం. ఆయన తర్వాతనే ఏదైనా, ఆయన ఉద్దేశాల తర్వాతనే ఏదైనా అన్న ఆలోచనలోనికి మీరు వెళ్ళిపోయగలిగినప్పుడే ప్రేమైన దేవుని వలన పరలోకపు తండ్రి ఆనందపడే అవకాశం ఉంది. అట్టి ఆలోచనలోనికి మన బ్రతుకులు నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ తలలో ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం.